వెల్కమ్ టు మన నర్సరావుపేట ఛానల్. ఇప్పుడు మనం పురుషోత్తంపట్నంకి అయితే వచ్చేసాం. మన ముందైతే అవినాష్ గారు ఉన్నారు. పురుషోత్తమపట్నంలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రభలు అయితే కడుతున్నారు. ఈ శివరాత్రికి అసలు ఏంటి, ఎలా కడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నా పేరు మండి. నా పేరు అవినాష్. ఇప్పుడు జనరల్గా చాలామంది ప్రభలు కడుతున్నారు. శివరాత్రి వస్తేనే ప్రభల పండుగ అని, కోటి వేల్పులు అండ కోటప్పకొండ అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ శివరాత్రి అనేది అసలు ఎలా మొదలైంది ప్రభలు కట్టడం అనేది, ఈ ప్రభలు అసలు ఎందుకు కడతారు, ఎప్పటి నుంచి కడుతున్నారు, ఎందుకు ఇది వచ్చింది ఆచారం అనేది మా సబ్స్క్రైబర్స్కి అయితే తెలియాలనుకుంటున్నారు. మీరు చెప్తారా ఒకసారి? యాక్చువల్లీ మన త్రికోటేశ్వర స్వామిది చరిత్ర ఏంటంటే, ఆ త్రికోటేశ్వర స్వామికి కోటి ప్రభలు గడితే కోటయ్య స్వామి కిందకు దిగి వస్తాడనే నమ్మకంతో పూర్వీకుల నుంచి, మా పెద్దలు వాళ్ళ నుంచి మేమైతే గత 140 సంవత్సరాల నుంచి ఈ ప్రభలు కట్టడం అనేది మాకు ఊహ తెలిసి, దానికి ముందల నుంచి మా పెద్దలు ఎన్ని సంవత్సరాలు కట్టారో ఏదో అయితే మాకైతే తెలియదు. మాకు ఊహ తెలిసి మా పెద్దలు చెప్పిన దాని ప్రకారం అయితే 140 సంవత్సరాల నుంచి మేము ఈ కట్టడాలు ఈ మొత్తం చేస్తున్నాం. మాలో ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నా, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నా, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నా సరే ఈ టయానికి మా ఊరు వచ్చేసి ఈ ప్రభలు కట్టడం వాటిల్లో అయితే అందరూ పాల్గొని చాలా ఆనందంగా సంతోషంగా అయితే పాల్గొని చేస్తుంటారు. ఇప్పుడు శివరాత్రి పండుగ రేపు ఫిబ్రవరి 15 స్టార్ట్ అవుతుంది 2026లో. ఇప్పుడు జనవరి మనకి టైం దాటిపోతుంది, ఇంకో వారంలో ఫిబ్రవరి వస్తుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ పనులు? ఎంతమంది స్టార్ట్ చేస్తున్నారు? అంటే ఊరు మొత్తం వచ్చి కడతారా? ఎన్ని ప్రభలు ఉన్నాయి? ఇవన్నీ అసలు తెలియదు. యాక్చువల్గా మేమైతే ప్రతి సంవత్సరంలో 2 నెలల ముందల నుంచే మేము అయితే మొదలు పెడతాం. ఎందుకంటే ఇలాంటి కడ్డీలు తీసుకురావటం కానీ, ఆ బల్ల తయారు చేయించుకోవటం కానీ, దాని గురించి ఈ రోడ్డు అంతా క్లీన్ చేయించుకోవటం కానీ, ఇవి కూడా దీనికోసం మేము చేసేది 2 నెలల నుంచి ముందల నుంచే మేము స్టార్ట్ చేస్తుంటాం. ఈ 2 నెలల్లో కూడా తిరగటం, చేయటం, దీనికి కావాల్సిన వస్తువులు అవన్నీ తీసుకురావటం కూడా ఏదైనా సరే 2 నెలలు బట్టి 2 నెలల ముందల నుంచి మాకు జాతర రెడీ అయిపోతుంది. ఊరు మొత్తం ఐకమత్యంతో చేస్తూ ఉంటారా? యాక్చువల్లీ మా ఊరు పూర్వకాలంలో ఊర్లో నుంచి 2 ప్రభలు ఉండేవి. దాని తర్వాత మా ఊరోళ్ళు మొక్కుబడి అందరికి అనుకున్న కార్యాలు మొత్తం జరిగినాయి కాబట్టి మొక్కుబడిగా మా ఊరి నుంచి 6 ప్రభలు అయితే మనం లైటింగ్ ప్రభలు అయితే కడుతున్నాం. 6 ప్రభలు లైటింగ్ ప్రభలు. ఇప్పుడు ఇవన్నీ లైటింగ్ ప్రభలు. ఇవి వచ్చేసి ఈ 6 ప్రభలు వచ్చేసి లైటింగ్ ప్రభలు, ఇంకొక 3 ప్రభలు వచ్చేసి లైటింగ్ లేకుండా తడింగ్ ప్రభలు. మొత్తం మా ఊరి నుంచి ఎట్లా కాదనుకున్నా 11 ప్రభలు పురుషోత్తపట్నం నుంచి అయితే నిర్వహణంగా 140 సంవత్సరాల నుంచి అయితే 140 సంవత్సరాల నుంచి. చూశారు కదా, 140 సంవత్సరాల నుంచి ఈ చరిత్ర అయితే నడుస్తుంది. పురుషోత్తమపట్నంలో 2 ప్రభలతో మొదలయ్యి ఇప్పుడు 6 ప్రభలు లైటింగ్ ప్రభలు అయితే మొదలు పెట్టారు. అవి ఎలా ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. ఇప్పుడు సార్ని మనం అడుగుదాము, అసలు ఎంత ఖర్చు అవుతుంది ఒక్కో ప్రభకి, ఎలా స్టార్ట్ చేస్తున్నారు ఇవన్నీ అనేది తెలుసుకుందాం. ఒక్కొక్క ప్రభకు వచ్చేసేపటికి దాదాపు 15 లక్షల నుంచి 22 లక్షల దాకా ఖర్చు అవుతుంది. పోయిన సంవత్సరం 22 లక్షలు ఖర్చు అయితే ఈ రోజు మా బడ్జెట్ ప్రకారం ఇంకొక 2 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది తప్ప సంవత్సరానికి అట్లా పెంచుకుంటూ దాదాపు ఇప్పటికి 30 లక్షల దాకా, అంటే 20 లక్షల నుంచి 30 లక్షల దాకా ఒక్కొక్క ప్రభకి ఖర్చు అవుతుంది. ఈ ప్రభలన్నిటికీ ఫండ్ ఎలా రైజ్ చేస్తున్నారు? మామూలుగా యాక్చువల్గా అయితే ఒక్కొక్క కుటుంబానికి సంబంధించిన కుటుంబ ప్రభలు కూడా ఉన్నాయి దీంట్లోనే ఏమంటూ కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళందరూ అనుకుని చేస్తారు. దాంతోపాటు గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళకి తోచినంత సహాయంతో, దాతల సహకారంతో ఈ ప్రభలు అనేది చేస్తారు. పండగ ఫిబ్రవరి 15. మీరు మాత్రం పల్లెటూరులో పండగ ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు ఎండ్ చేస్తారు? మాకైతే పండగ అనేది ఒక 5 రోజుల మొదలైపోతుంది. మామూలుగా ఈసారి వచ్చింది 15వ తారీఖు కాబట్టి మేము 10వ తారీఖే ప్రభలు అనేది పైకి లేపడం జరుగుతుంది. దాని తర్వాత 11వ తారీఖు ఒక ప్రోగ్రాం, 12 ఒక ప్రోగ్రాం, తర్వాత 13వ తారీఖు మిగతా ప్రభలు 3 ప్రభలు 13వ తారీఖు ప్రోగ్రాం పెట్టుకొని 14వ తారీఖుని ప్రభని కోటప్పకొండకి మేము తరలిస్తాం. అది కూడా మేళ తాళాలతో, వాయిద్యాలతో, అన్నిటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రభని చాలా వైభవంగా కోటప్పకొండకి అయితే తరలిస్తాం. ఈ 6 ప్రభల్ని పురుషోత్తమపట్నం నుంచి ఆ త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ వరకు ఎలా తరలిస్తారో కనుక్కుందాం. మా ఊర్లో అయితే పండగ ముందు రోజు ఈ 6 ప్రభలు చాలా వైభవంగా మేళతాళాలతో, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో ఒక్కొక్క ప్రభకి మినిమం 200 మంది దాకా ఉండి చాలా భక్తి శ్రద్ధలతో మరియు నిబద్ధతతో మరియు పోలీసు వారి సహకారంతో రోడ్డు భద్రత దాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా మా ప్రభలు అనేది నిధిలోకి అయితే చేరుతాం. అయితే మా పురుషోత్తపట్నం నుంచి ఈ 6 ప్రభలు అనేది నిర్వహణకి వెళ్తాయి.
రోజులు మారే కొద్దీ టెక్నాలజీ మారుతుంది. అలాగే పూర్వం రాతి గానులతో ఏర్పాటు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మేము కొత్త బండి అనేది తయారు చేసుకోవటం, దానికి ఇనుప గానులు అనేది తయారు చేసుకోవటం, పెద్ద బండి ఏర్పాటు చేసుకోవటం, దానికి కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకొని మేమైతే తయారు చేస్తున్నాం. అలాగే మీరు దీన్ని అయితే ప్రభనైతే చూసినట్లయితే పూర్వం మొత్తం కలిపి ఒకటే బార్ లాగా ఉండేది, కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ మారిన తర్వాత మధ్యలో స్ప్రింగ్ యాడ్ చేసుకొని ఎటువంటి వైర్లకి ఇబ్బంది లేకుండా, విద్యుత్ శాఖ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా అయితే మేము తీసుకెళ్తున్నాం. టెక్నాలజీ మారింది, మనుషులు మారారు, అలాగే ప్రభలో మార్పులు కూడా జరిగినాయి. మా ఈ ప్రభలు వచ్చేసేటప్పటికి మినిమం 75 అడుగుల నుంచి 100 అడుగుల దాకా కడుతుంటామండి. లైటింగ్ ప్రభలు వచ్చేసేటప్పటికి మినిమం 100 అడుగులు అయితే తక్కువ. ఎందుకంటే అంత పెద్ద లైటింగ్ వేసుకొని అంత బాగా అందంగా కనపడాలంటే మినిమం 100 అడుగులు ఉండిద్ది. 75 నుంచి 100 అడుగులు అనేది కంపల్సరీగా మా ప్రభు హైట్ అయితే ఉంది.